ఆస్తమా అనగా ఆయాసం అండి. ఇది చిన్న పిల్లల నుంచి మధ్య వయసు వారి వరకి అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ ఊపిరి తీసుకోవడానికి ఉండటం, దగ్గు రావటం, తెమడ రావటం, దాంతో పాటు గురక రావటం, పిల్లి కూతల్లాగా వినిపించటం. ఏ చిన్న పని చేసినా కూడా ఆయాసంగా ఉంటుంది. చిన్న మెట్లు ఎక్కినా, దిగినా, ఏ చిన్న బరువు లేపినా, చిన్న చిన్న పనికి కూడా వాళ్ళు అలసిపోతూ ఉంటారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్హేలర్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు. ఇలా లాంగ్ టర్మ్ గా ఇన్హేలర్స్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఏ చిన్న ఇన్ఫెక్షన్ కూడా బాడీ తట్టుకోలేని స్టేజ్ కి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే లాంగ్ టర్మ్ గా ఇన్హేలర్స్ వాడకుండా మనం కాన్స్టిట్యూషనల్ వైజ్ గా అంటే దేని వల్ల ఈ ఆస్తమా వస్తుంది అనేది కరెక్ట్ గా రూల్ అవుట్ చేసుకొని డస్ట్ వల్ల వస్తుందా, వెదర్ చేంజ్ వల్ల వస్తుందా, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుందా అనేది మనం రూట్ కాజ్ నుంచి తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా ఏంటి అంటే ఆస్మాటిక్ అటాక్స్ ని కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని కానీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.